నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. మరి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చెయ్యట్లేదు అని చెప్పి ప్రభుత్వం ఎన్నిసార్లు వివరణ ఇచ్చినప్పటికీ వైసీపీ అదే అంశాన్ని తీసుకుని ధర్నాలు, నిరసనలు చేస్తుంది. మరి ఎందుకు చేస్తుంది? దాని వెనక అర్థం ఏంటి? మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా సాగింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం ఎన్నిసార్లు వివరణ ఇచ్చినప్పటికీ మెడికల్ కాలేజెస్ పైన వైసీపీ దాన్ని పట్టుకునే ధర్నాలు, నిరసనలు చేస్తుంది. అసలు వైసీపీకి ఏం కావాలి? మరి కోటి సంతకాల కార్యక్రమం అన్నారు, గవర్నర్ని కలుస్తామన్నారు. ఇంతకీ ఆ కార్యక్రమం ఏ విధంగా సాగిందంటారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాష్ట్రంలో ఏ అంశము కనపట్టాల, వాళ్ళు టేకప్ చేయటానికి ఏ ఇష్యూ కూడా రాష్ట్రంలో లేదు. వాళ్ళు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం మొత్తం హామీలు నెరవేర్చటం లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అంటలేదు ఆ మాట? అంటే కూటమి ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చేసిందా? ఎందుకు చెప్పట్లేదు? నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. కూటమి ప్రభుత్వం మొత్తం చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అని చెప్పావు కదా, ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ ఎందుకు మాట్లాడటలేదు? ఎందుకు మాట్లాడటలేదంటే మరి రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసినట్టుగా అనుకోవాలి. రెండోది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఆ వాదన తీసుకొని ప్రజల్లోకి వెళ్తుంటే ఎటువంటి స్పందన లేకపోవటం వల్ల డ్రాప్ చేశాడు అనుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న, అంటే ఏది, ఐటీ సెక్టార్లో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ తీసుకుంటున్న చర్యలన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. మొత్తం ఈ మెడికల్ కాలేజీల విషయం వరకే తీసుకున్నా కానీ మిగిలినవన్నీ తీసి పక్కన పెడదాం. ఇంకా ఐటీ సెక్టారు, విశాఖపట్నానికి ఇవన్నీ పరిశ్రమలు రావటం, ఐటీ కంపెనీలు అక్కడికి రావటం, కాగ్నిజెంట్ రావటం, మీకు గూగుల్ డేటా సెంటర్ రావటం, ఇవన్నీ కూడా వదిలేద్దాం. మీకు ఈ మెడికల్ కాలేజీల విషయం తీసుకున్నా కూడా మెడికల్ కాలేజీలకి సంబంధించి గవర్నమెంట్ స్టాండ్ ఎట్లా ఉన్నది, వైసీపీ చేస్తున్న తప్పేంటి, వైసీపీ స్ట్రాటజికల్ మిస్టేక్ ఏంటి అనేది నేనే ఇప్పటికీ ఒక 10 సార్లు చెప్పుకుంటాను. నేను వాళ్ళకి ఇవేమీ అర్థం కావు. వాళ్ళకి పొలిటికల్ మోటివ్ తప్ప వేరేదేమీ లేదు. ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ముందరికి వెళ్ళిపోతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఎవరైనా టెండరు వేస్తే నేను వాళ్ళ అంతు చూస్తాను అని బెదిరించాడు. మీకు గుర్తుండే ఉంటుంది. మెడికల్ కాలేజీలకి ఎవడైనా టెండర్ వేస్తే నేను వాడిని తరిమి కొడతా, వాడు అంతు చూస్తా అని చెప్పాడు కదా. మరి గవర్నమెంట్ ప్రాసెస్ ముందరికి వెళ్తూనే ఉన్నది కదా, ఎక్కడన్నా ఆగిందా? అంటే దాని అర్థం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి ఉడత బెదిరింపులకి ఎవరూ భయపట్టలేదు అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. నేను అందుకని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏంటి అంటే, ఒక జగన్మోహన్ రెడ్డికి ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అతని ఈగో మీద దెబ్బ కొడితే అతను ఇంకా ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాక, ఆలోచన లేకుండా, బ్రెయిన్ లేకుండా పనిచేస్తాడు. ఈ మెడికల్ కాలేజీల విషయంలో అదే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈగో ఎక్కడ దెబ్బతిన్నది అంటే, ఈ మెడికల్ కాలేజీలకి ఎవడైనా సరే టెండర్ వేస్తే నేను తరిమి కొడతాను అని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎవ్వరూ కూడా ఆ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వరు. ఎందుకు? నువ్వు ప్రజలను ఎడ్యుకేట్ చేయి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టు, మధ్యలో కాంట్రాక్టర్లని, లేకపోతే టెండర్ వేసే వాళ్ళని, లేదు స్వచ్ఛంద సేవా సంస్థల్ని, వీళ్ళని బెదిరిస్తాను అంటే ఎట్లా బెదిరిస్తావు? కాంట్రాక్టరు ఏదో రోడ్డు వేస్తానని పని తెచ్చుకుంటాడు, అందులో బిడ్డింగ్ వేస్తాడు, అందులో లోయెస్ట్ బిడ్డర్కి ఇస్తారు. లోయెస్ట్ బిడ్డర్కి కన్నా తక్కువ, చాలా స్వల్ప తేడా ఉంటే ఇద్దరికి గెలిపిస్తారు. లేదు సార్, మేము టెండర్లో 5గురు వేసాము, మేమందరం కలిసి చేస్తాము, లోయెస్ట్ రేటుకి చేస్తాము అంటే వాళ్ళందరూ ఒక కన్సార్టియం లాగా ఏర్పడితే వాళ్ళకి ఇస్తారు టెండర్. ఇది జరిగే పని. నువ్వు టెండర్ వేసేవాడిని నేను బెదిరిస్తాను అని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి? అట్లా చేసిన తర్వాత కూడా ప్రాసెస్ని గవర్నమెంట్ ముందరికి తీసుకెళ్తూనే ఉన్నది. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ఈగో ప్రాబ్లమ్స్ని చల్లార్చుకోవటానికి అతను చేస్తున్న ఈ ప్రయత్నం ఇదంతా కూడా, ఎక్కడా కూడా మేము తగ్గలేదు అని చెప్పుకోవటానికి నువ్వు చేస్తూ ఉన్నావు. గవర్నమెంట్ చేస్తున్న పని ఏమిటి అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి
మీరు నేను చెబితే అర్థం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెబితే పట్టించుకోవట్లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దీని మీద ఇప్పుడు ఒక 10 సార్లు క్లారిఫికేషన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అసెంబ్లీలో చెప్పాడు ఎంత ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కోటాలు పెట్టాడు అంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా సీట్లు ఎట్లా అమ్ముకోవటానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి ఎట్లా అమ్ముకున్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే నీకు వైద్య విద్య చదవటానికి ఒక్కొక్క విద్యార్థికి 12 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇది 15,000, సంవత్సరానికి 15,000, 20,000 ఉంటుంది. ఈ మిగిలిందంతా గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ 15,000కి వీళ్ళు చదవటం కాదు, మీరు 12 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది కదా, ఎంత ఖర్చు అయితే అంత పెట్టుకోవాలి, అంటే మీరు 15 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పి ఒక 50% సీట్లని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లని అమ్ముతూ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోలు విడుదల చేశాడు. మరి పేద విద్యార్థులకు ఈ వైద్య విద్యను దూరం చేసింది ఎవరవుతారు సార్ అప్పుడు? అదే చెప్తున్నది. ఇంత బ్లేటెంట్గా 108 జీవో 2023 జూలై 19వ తారీఖు వచ్చింది. అది జీవో నాకు డేట్ కూడా బాగా గుర్తు. ఆ రోజు వచ్చిన 108, 109 జీవోల్లో ఉన్నదే ఇది. సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద మార్చాడు, అంటే సీట్లు అమ్ముకున్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ సీట్లకి సంబంధించి, అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎట్లా అయితే సీట్ మ్యాట్రిక్స్ ఉందో అట్లా గవర్నమెంట్ కాలేజీలకి తెచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమంటాడు, పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి వీలు లేకుండా పోయింది అంటాడు. వీలు లేకుండా చేసిందే నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ మొత్తం ఫీజ్ స్ట్రక్చర్ని తగ్గించారు, అంటే సీట్లు పెరిగేలాగా చేశారు పేద విద్యార్థులకి. ఇది జరిగింది. ఈ ఫీజు స్ట్రక్చరు ఇవన్నీ మార్చాడు. మొత్తం పేద విద్యార్థులకి ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని కరెక్ట్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు నేను తెచ్చా అంటున్నాడు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చావా నువ్వు? అందులో మొదలుపెట్టింది 5. ఈ మొదలుపెట్టిన 5లో కంప్లీట్ అయింది 3. ఈ 3లో కూడా ఫెసిలిటీస్ లేవని చెప్పి సీట్లు కట్ చేసింది ఎంసీఐ. అంటే నువ్వు ఎన్ని చేసినట్టు? నువ్వు ఈ రోజున టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years ఆర్ 3 years, కొన్ని 3 years, ఇప్పుడు 5 ఉన్నాయి, ఈ 5ని టేకప్ చేసి కంప్లీట్ చేయాలి 2 yearsలో అని చెప్పి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉన్నది. ఇది పీపీపీ మోడలు, ఇది ప్రైవేటైజేషన్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇది ఈ మోడలు కొత్త మోడలు. ఈ మోడల్లో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటి వైబిలిటీ పెరుగుతుంది, వాటిట్లో ఫీజుల భారం తగ్గుతుంది, టీచింగ్ హాస్పిటల్లో రోగులకి ఎక్కువ సౌకర్యాలు దొరుకుతాయి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇటువంటివన్నీ మీకు ఇక్కడ జరుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ కాలేజీలని ముందరికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. ఎందుకు అడ్డుకుంటున్నాడు అంటే ఈ కాలేజీలు కట్టడానికి ఎంపిక చేసిన స్థలాల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలే చేశాడు. గవర్నమెంట్ భూములే వేరే వాడి పేరు మీద తీసుకొని ఆ వేరే వాడు పట్టా భూములు లేకపోతే అవన్నీ కలిపి ఇక్కడ తీసుకొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకి అమ్మి, మీకు బాపట్ల మెడికల్ కాలేజ్ తీసుకోండి ఉదాహరణకు చెప్తున్నా, ఇటువంటి అన్నీ ఇదే కేసులు. ఒక ప్రైవేటు వ్యక్తుల్ని తరిమి కొట్టి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో మొత్తం ఆక్యుపై చేసి వాటిని స్థానిక వైసీపీ నాయకులు ఆక్యుపై చేసి వాటిని గవర్నమెంట్కి ఎక్కువ రేటుకి అమ్మారు. వాడికి ల్యాండ్ ఓనర్కేమో 5 లక్షలు 6 లక్షలు చేతిలో పెట్టి వీళ్ళు దాదాపు 20-30 కోట్లు కొట్టేశారు. అన్నీ ఇదే దందాలు, భూదందాలు. మెడికల్ కాలేజీల్లో కూడా భూదందాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు వెళ్ళి, అంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది అర్థం కావట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదే అర్థం కాకపోతే మనం చెబితే ఏం అర్థం చేసుకుంటారు వాళ్ళు? ఈగో ప్రాబ్లమ్స్ కదా వాళ్ళకి. వీళ్ళు వెళ్ళి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు. నిర్మలా సీతారామన్ని కలిసి మెమరాండం ఇచ్చారు. ఇచ్చి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారండి, దానికి సంబంధించి దాని మీద ప్రొటెస్ట్ చెబుతూ మీకు మెమరాండం ఇస్తున్నామండి అని చెబితే ఆమె చూసి ఏంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వట్లేదు కదా ఆంధ్రప్రదేశ్లో అంటే, పక్కన వైవి సుబ్బారెడ్డి అంటే తెలుసు కదా, తిరుమల కల్తీ నెయ్యి కేసు, పరకామణి కేసు వీటిలో ఉన్న వ్యక్తి. అతను పక్కన ఉండి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అవుతాడు. అతను ఉండి అదే మేడం అదే పీపీపీ మోడల్ అని చెప్పాడు. చెబితే నిర్మలా సీతారామన్ తెలుగులో, వీళ్ళందరికీ ఇంగ్లీష్ రాదని ఆమె తెలుగులో చెప్పింది. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పగించటం కాదు కదా, పీపీపీ మోడల్ అంటే ఏంటో కూడా మీకు తెలీదా అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లాసు పీకింది ఈ వైసీపీ ఎంపీలకి. అయినా మనకి సిగ్గులేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కోటి సంతకాల ఉద్యమం, ఆ ఉద్యమం, ఈ ఉద్యమం అని చెప్పి ప్రజల్ని ఎంటేసుకొని పోదామని ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల, మొత్తం చాలా చోట్లే ఉంది. అన్ని వాళ్ళ ప్రోగ్రామ్ ఏది సక్సెస్ కాల. నేననేది ఏంటి అంటే, సక్సెస్ అవుతుందా కాదనేది పక్కన పెట్టు. నువ్వు అసలు కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్తే ఆమె నీకు అర్థమయ్యేలాగా చెప్పింది కదా. అంటే నీ ఎంపీలకి అర్థం కాలేదా? వాళ్ళు వచ్చి నీకు చెప్పలేదా? వాళ్ళు చెప్పినా నీకు అర్థం కాలేదా? నీ ఈగో ప్రాబ్లమే నీదే. అంటే నీ ఈగో ప్రాబ్లం తోటి నువ్వు వైద్య విద్యని సర్వనాశనం చేస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు నీ ఈగో సాటిస్ఫై కాలేదు కాబట్టి ఈ పీపీపీ మోడల్లో ఉన్న మెడికల్ కాలేజీల మీద ఇంకా ఉద్యమం చేస్తానని చెప్తున్నావు కదా. అంటే నీ ఈగో సాటిస్ఫై కాకపోతే ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదా నీకు? నీకు ప్రజల శ్రేయస్సు కావాలా, ప్రజల నాశనం కావాలా? నీ ఈగో కావాలా? నీ ఈగో తీసి పక్కన పెట్టి ప్రజల సేవకు వచ్చావా నువ్వు? ఈ విషయాలు స్పష్టం చేయి. నేను కోటి సంతకాలు ఏం కోటి సంతకాలు ఎక్కడ పెట్టించావు? వాళ్ళు వేసిన లెక్కే, వాళ్ళ పేపర్లో వేసిన లెక్కే ఉమ్మడి కడప జిల్లాలోనే 4 లక్షల సంతకాలు కూడా రాలే. ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి నా జిల్లా అని చెప్పుకుంటాడు కదా, వాళ్ళ నాన్న పేరు కూడా పెట్టుకున్నాడు కదా. ఆ జిల్లాలో వచ్చినవి వేరే ఎక్కడో కాదు, ఆయన సొంత జిల్లాలో వచ్చిన సంతకాలు 4 లక్షలు. కోటి సంతకాలు ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? ఎట్లా వస్తాయి? అందుకని ఈగో ప్రాబ్లమ్స్ తోటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రజలు ఎవరూ కూడా స్పందించటం లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.